హే గాయ్స్! ఈరోజు మనం డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ తెలుగు న్యూ సిలబస్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. 2025లో ఏదైతే న్యూ సిలబస్ వచ్చిందో మనకి అది. అయితే ఈ సిలబస్ ఎవరెవరికి అప్లికేబుల్, ఏ గ్రూప్ వోళ్ళకి, ఏ యూనివర్సిటీస్‌కి, ముందు ఎగ్జామ్ ఫెయిల్ అయిన వాళ్ళు ఏ సిలబస్ చదువుకోవాలి, పేపర్ ప్యాటర్న్ ఏంటి, సిలబస్‌లో ఎన్ని లెసన్స్ ఉన్నాయి, ఈ టాపిక్స్ మనం ఈ వీడియోలో అర్థం చేసుకుందాం. సో, ఈ సిలబస్ ఎవరెవరికి అప్లికేబుల్ అంటే ఉస్మానియా యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ అండ్ అటానమస్ కాలేజెస్‌లో కూడా ఏ స్టూడెంట్స్ అయితే తెలుగుని పిక్ చేసుకుర్రో సాంస్క్రిట్, తెలుగు అట్లా లాంగ్వేజెస్ నుండి తెలుగు పిక్ చేసుకున్న వాళ్ళందరికీ సేమ్ సిలబస్ ఉంటది. గ్రూప్స్ కూడా బీబీఏ, బీఏ, బీకామ్ ఇట్లా ఏ గ్రూప్స్ వాళ్ళైనా తెలుగు చదువుకునే వాళ్ళందరికీ ఒకటే సిలబస్ ఇదే ఈ వీడియోలో చెప్పేదే. అండ్ ఎవరైతే ఫెయిల్ అయిన వాళ్ళు 2025 కన్నా ముందు ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారో 2024, 23, 22లలో వాళ్ళకి ఈ సిలబస్ అప్లికేబుల్ కాదు. ఎవరైతే ఫస్ట్ సెమిస్టర్‌లో ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారో ప్రీవియస్ ఇయర్స్‌ల వాళ్ళకి వేరే సిలబస్ అప్లికేబుల్ అయితది. ఏదైతే వాళ్ళు ఫెయిల్ అయినప్పుడు చదువుకుర్రో సేమ్ అదే మళ్ళా చదువుకొని రాయాలి. ఎవరైతే 2025 దీని తర్వాత సంవత్సరాలలో చదువుకున్నారో వాళ్ళు ఒకవేళ ఫెయిల్ అయితే ఈ సిలబస్ వాడాలి గానీ ముందుది కాదు. ఓకేనా? ఇది క్లియర్ అయిపోయిందా? సో, ఇప్పుడు మనం లెసన్ చూసుకుంటే మనకి మొత్తం సిలబస్ 4 విభాగాల్లాగా డివైడ్ అయ్యి ఉంది. ఫస్ట్‌ది ప్రాచీన కవిత్వం, సెకండ్‌ది ఆధునిక కవిత్వం, థర్డ్ మూడోది వచన విభాగం, ఫోర్త్ భాషా ఇతర నైపుణ్యాలు. సరేనా? అయితే ఫస్ట్ ప్రాచీన కవిత్వం నుండి ఇగో స్క్రీన్ మీద కనిపించే ఈ 3 లెసన్స్ ఇచ్చిండ్రు. సెకండ్ ఆధునిక కవిత్వం నుంచి ఈ 3 లెసన్లు. మూడోది వచన విభాగం నుంచి ఈ 3 లెసన్లు. 4 యూనిట్ నుంచి భాష ఇతర నైపుణ్యాల నుంచి ఈ 3 లెసన్లు సిలబస్‌లో ఇవ్వడం జరిగింది. సో, ఈ 4 యూనిట్స్ నుంచి 3 లెసన్స్ ఇది సిలబస్. ఈసారి కొత్త సిలబస్ ఇదే. మనం ఇప్పుడు మోడల్ పేపర్ చూసుకుంటే మళ్ళా సిలబస్ అయితే చేంజ్ అయింది. ఎగ్జామ్ ప్యాటర్న్ ఏమైనా చేంజ్ అయిందా? పేపర్ ప్యాటర్న్ అని డౌట్ వస్తది అందరికీ. సో, ఇప్పుడు చెప్తా. ఎట్లయితే ముందు ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్ ఉండేనో ఆల్మోస్ట్ ఆల్ అట్లనే ఉంది ఈసారి కూడా. పార్ట్ ఏ, పార్ట్ బి లాగా డివైడ్ అవుతది మొత్తం పేపర్. పార్ట్ ఏలో 5 క్వెషన్లు ఉంటాయి లేదా 6 క్వెషన్లు కూడా ఉండే ఛాన్స్ ఉంది. 5 ఉన్నా, 6 ఉన్నా 1 మార్క్, 2 మార్క్స్ అట్లా అవుతది. 4 మార్క్స్ కన్నా 5 మార్క్స్ కన్నా వస్తది ఒక్కొక్క క్వెషన్ పార్ట్ ఏ నుంచి. అట్లా డివైడ్ చేసుకుంటే మళ్ళీ ఏ క్వెషన్ ప్లేస్‌లో ఏది వస్తదంటే పార్ట్ ఏలో ఫస్ట్ క్వెషన్ సందర్భ సహిత వాక్యం, సెకండ్ కూడా సందర్భ సహిత వాక్యం వస్తది. పార్ట్ ఏలో ఫస్ట్, సెకండ్ ఒకటి, రెండో క్వెషన్ ప్లేస్‌లో సందర్భ సహిత వాక్యాలు వస్తాయి. థర్డ్ కవి పరిచయం. కవి పరిచయం ఏ యూనిట్‌ల నుంచి వస్తదంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రాచీన కవిత్వం, ఆధునిక కవిత్వం, వచన విభాగం నుంచి ఒక కవి పరిచయం వస్తది. ఇక మిగిలిన లెసన్ క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో పార్ట్ ఏలో ఫోర్త్, ఫిఫ్త్ ఇవి మనకు 4 యూనిట్ నుంచి వస్తాయి. భాష ఇతర నైపుణ్యాలు అనే యూనిట్ నుంచి ఈ ఫోర్త్, ఫిఫ్త్ లేదా మిగతా క్వెషన్లు పార్ట్ ఏలో. ఈ మిగతా క్వెషన్లు ఫోర్త్ యూనిట్ నుంచి వస్తాయి మనకి. ఇది పార్ట్ ఏ. పార్ట్ బి చూసుకుంటే ఎప్పటిలాగానే 6, 7, 8, 9 క్వెషన్లు ఉన్నాయి. ప్రతి క్వెషన్‌కి ఏ, బి అని ఇచ్చిండ్రు. ఇప్పుడు 6థ్‌లో ఏ, 6బి ఏముంటదంటే 2 పద్యాలే ఉంటాయి. ఏదన్నా ఒకటి మనం రాయాలి. 7థ్‌లో ఏ ఆర్ బి, 8థ్‌లో ఏ ఆర్ బి, 9థ్‌లో ఏ ఆర్ బి. సో, 8థ్, 9థ్ క్వెషన్లు అనేటివి మిగతా లెసన్ల నుంచి వస్తాయి. 6థ్ అయితే పద్యం మనకు తెలిసిందే. 7థ్, 8థ్ లెసన్స్ నుంచే. 9థ్ మాత్రం 4 యూనిట్ నుంచి వస్తది. అంటే భాష ఇతర నైపుణ్యాల నుంచి వస్తది. 9థ్ లెసన్, 9థ్ క్వెషన్. ఇది మన పేపర్ ప్యాటర్న్ పార్ట్ ఏ, పార్ట్ బి 1-5 క్వెషన్స్, 6-9. సో, ఇది మన తెలుగు సిలబస్ వీడియో. ఒకవేళ మీకు ఇంగ్లీష్ సిలబస్ వీడియో కూడా కావాలంటే కమెంట్ చేయండి. ఇది ఓన్లీ సిలబస్ వీడియోనే కదా! సో, ఈ లోపల ఉన్న లెసన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ దానిపైనే వస్తాయి. తెలుగు, ఇంగ్లీషే కాకుండా వేరే సబ్జెక్ట్ టాపిక్ ఎక్స్‌ప్లనేషన్స్ కావాలన్నా అకౌంట్స్ కానియండి, ఫండమెంటల్ అకౌంటింగ్, ఎఫ్ఐటీ మీరు డైరెక్ట్ లెసన్ పేరు చెప్పకుండా ఎఫ్ఐటీ చెప్పండి అన్నట్లు కాకుండా ఒకవేళ ఈ ఫస్ట్ లెసన్ దాని పేరుతో పాటు లేదా లోపల ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమైనా మీకు రానివి ఉంటే ఆ టాపిక్ పేరు అట్లా కమెంట్ చేస్తే దానిపైన నెక్స్ట్ వీడియో చేయడానికి ట్రై చేస్తా. ఇదే ఎఫ్ఐటీయే కాకుండా ఏదైనా ఫండమెంటల్ అకౌంట్సింగ్, కాస్ట్ అకౌంటింగ్ అట్లా. ఓకేనా?
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ.